ఆయన పులి కాదు, పెద్ద పులి కాదు. కాకపోతే ఆయనకి నిక్ నేములు ఉన్నాయి. పులి, పెద్ద పులి కన్నా కూడా సంజన, సుకన్య, మల్లెపూలు, గంట, అరగంట ఇవి ఆయనకు వచ్చిన బిరుదులు. మేడం నమస్తే అండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం శాసనమండలిలో చర్చకి సిద్ధడానికి భయపడిపోతూ ఉన్నారు. తిరుపతి లడ్డు వ్యవహారం గురించి అసలు ఏదైనా అడుగుతుంటే భయపడి పారిపోతున్నారు. అసలు ప్రజల్లో ఎక్కడ నవ్వుల పాలెం అయిపోతామని చెప్పి భయపడిపోతున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని? శాసనమండలిలో జరుగుతున్న దీని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి చర్చ పెట్టండి, మీ సమస్యలు ఏదైనా ఉంటే మాట్లాడండి అంటే ఫస్ట్ రోజు వచ్చారు అసెంబ్లీకి 11 మంది వచ్చి 11 నిమిషాలు కూడా అసెంబ్లీలో లేకుండా మీరు వెళ్ళిపోయారు. ఇంతకన్నా దౌర్భాగ్యం, దురదృష్టం ఇంకేం లేదు. ఇచ్చింది 11 సీట్లు. ఆ ఇచ్చిన 11 సీట్ల కన్నా న్యాయం చేశారంటే అది కూడా లేదు. ఇవాళ శాసన మండలిలో నిన్న బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు ఏ విధంగా కల్తీ కలిసింది, ఆ లడ్డూలో నెయ్యి లేదు, పాలు లేదు, సిట్టు విచారణలో తేలింది. అలాగే కోర్టు ఇచ్చింది. మొత్తం కూడా వివరంగా ప్రజెంట్ చేశారు లోకేష్ గారును, అలా పవన్ కళ్యాణ్ గారును, బాబు గారు. అది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఫాలో అవుతూ ఉన్నారు. మీరు భయపడుతున్నారు అనేది అర్థం అది మీకు వర్తిస్తుంది. భయపడి మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి. ఎవరైతే ఇవాళ కూటమి ప్రభుత్వం భయపడుతుందన్న మగాళ్ళు ఉండారో ఆ మగాళ్ళందరూ అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, అసెంబ్లీలో చర్చ పెట్టండి. సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఇచ్చారు కదా బాబు గారును, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజెంట్ ఇచ్చారు కదా ప్రజెంటేషను కల్తీ లడ్డు మీద. ఇంకా ఏం కావాలి మీకు? ఇంకా భయపడి పారిపోయేది ఎవరు? పరదాల చాటును కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేది ఎవరు? ఇళ్లలో కూర్చొని మాట్లాడేది ఎవరు? మీరు. ఇవన్నీ మీ చేతకానితనానికి నిదర్శనం. ఇవన్నీ మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అలాగే ఈ కల్తీ లడ్డు విషయం మభ్యపెట్టడానికి రివర్స్ పాలిటిక్స్ చేస్తూ భయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం దమ్ముగా నిలబడుతుంది మండలిలో కానీ అసెంబ్లీలో కానీ. ఆనాడు మాకు 23 సీట్లు ఇచ్చినా కూడా మా ఎమ్మెల్యేలు మొత్తం అసెంబ్లీకి వచ్చారు, అసెంబ్లీలో నిలబడ్డారు, ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు. ఇవాళ మీరేంటి కర్మ? 11 మంది ఉండి కూడా మీరు ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రానటువంటి దౌర్భాగ్యస్తులు మీరు ఇవాళ ఏం మాట్లాడతారు? మాట్లాడే అర్హత లేదు మీకు. అంటే ఇప్పుడు బయటకు వచ్చిన ఆధారాలు మొత్తం చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఉన్నవి. అసలు మొత్తం బయటకు వస్తే చంద్రబాబు నవ్వులు పాలైపోతారు ప్రజల్లో. ఇంకా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోతుంది. అందుకే చంద్రబాబు కానీ ఇటు కూటమి నాయకులు అందరూ చర్చకి సిద్ధం లేకపోతున్నారని చెప్పి మాట్లాడుతున్నాం. ఎంతవరకు కరెక్ట్ అంటారు? కోర్టు కూడా ఇచ్చింది కదండి, ఆ కమిటీ పని చేస్తుంది, దాన్ని ఎవరు ఆపొద్దని చెప్పినా కూడా మీకు సిగ్గులేదు. గతంలో మీకు ఎన్నిసార్లు కోర్టు అక్షంతలు వేసినా న్యాయస్థానం మీద కూడా గౌరవం లేని వ్యక్తులు మీరు. ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా మీకు అసలు సిగ్గు అనేది లేదు. మీ ప్రభుత్వానికి, మీ వైసీపీ వాళ్ళకి లేదు, ఆ నాయకులకి లేదు, ఆ జగన్మోహన్ రెడ్డికి లేదు. మీరు ఇవాళ ఏం మాట్లాడతారు? దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుంటుంది తప్ప మీరు మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మేది లేదు. నిన్న మొన్న జరిగిన చర్చల్లో కల్తీ ఆ లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది అనేది వాస్తవం. అసలు నెయ్యే లేదు, పాలు లేదనేది వాస్తవం. ఇది జగమెరిగిన సత్యం, అందరూ చూస్తున్నారు. ఇవాళ మీరేదో చెప్తే బాబు గారు చుట్టూ తిరుగుతూ ఉందంటే బయటపెట్టింది బాబు గారు. లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది, అది వాసన వస్తుంది, బూజు పట్టింది, అది అపవిత్రం చేశారని బయటికి తీసుకొచ్చింది బాబు గారు. ఆ తీసుకొచ్చిన దానికి వాళ్ళు పూర్తి ఆధారాలతో సహా బయటకు వచ్చిన వాటికి పనిష్మెంట్ మీకు ఉండాలి. అది కోర్టు మీకు శిక్ష విధిస్తుంది తప్పనిసరిగా. వెంకటేశ్వర స్వామికి ఎవరన్నా ఆ ద్రోహం చేయాలని తలపెడితేనో, అపనమ్మకం మీద ఉంటేనో వాళ్ళని ఆ వెంకటేశ్వర స్వామి తప్పక పనిష్మెంట్, శిక్ష ఉంటుంది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టిస్తుంది చంద్రబాబు. అసలు దాన్ని డెవలప్మెంట్ చేసింది గతంలో నాన్నగారు చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తాను, దాంతో నేనే చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడటం. కూటమి వచ్చిన తర్వాతే అసలు ఆ తిరుమల తిరుపతి భ్రష్టు పట్టేసింది అంటాం. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమండి, దీనికి నిదర్శనం ఒక్కడేనండి. రోజా వెళ్ళి బ్రహ్మాండంగా ఉండే ఇక్కడ ఏర్పాట్లు, భోజనాలు బాగున్నాయి, అవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి అని బ్రహ్మాండంగా అంబట్రాంబాబు పోయి బ్రహ్మాండంగా ఉండే భోజనాలు, పరిశుభ్రతగా ఉంది, నీట్గా ఉంది, తిరుపతి కొండ మీద చాలా ప్రశాంతంగా ఉందని చెప్పాడు. అంటే 5 ఏళ్ళు మీరు చేసిన గందరగోళానికి దాన్నంతా ఇప్పుడు బాగు చేసి బాబు గారు చాలా బ్రహ్మాండంగా ఉంది. తిరుపతిలో మీరు అడగండి, అక్కడికి వచ్చే భక్తులను అడగండి, గతంకి ఇప్పుడు పోల్చుకొని వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడు బాబు గారే సీఎంగా ఉండాలి, బాబు గారు సీఎంగా ఉంటే తిరుపతి ఇలా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు భక్తులు కూడా చెప్తున్నటువంటి మాట. ఇవాళ లడ్డు విషయంలో కానీ, భోజనాల విషయంలో కానీ, పరిశుభ్రత విషయంలో కానీ, అక్కడ దైవ దర్శనాల విషయంలో కానీ చాలా బ్రహ్మాండంగా ఉండే ఏర్పాట్లు రాష్ట్ర ప్రజలందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. పాపాత్ములు మీరు మాట్లాడినా ఏమీ అది ఎవరు నమ్మరు. అసలు బాబు గారి విషయంలో ఆయన వెంకన్న భక్తుడు. అనేక అపాయాల నుంచి, ఇబ్బందుల నుంచి ఆయనకి ఇవాళ పునర్జన్మనిచ్చింది కూడా ఆ వెంకన్న స్వామి. ఆయన జీవితంలో
ఆ వెంకన్నకి ఏదైనా మేలు చేస్తాడు, ఆ కొండకి ఏదైనా మంచి చేస్తాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన అవినీతి అనే పదానికి బాబు గారి చరిత్రలో అసలు లేనే లేదు. అంటే మేడం ఈ రోజున అసలు హిందూ సంప్రదాయం మొత్తం తలదించుకునేలాగా తిరుమల తిరుపతి వెంకటస్వామి లడ్డు విహారం చూస్తున్నాం. మరి అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన పులివెందుల్లో శివాలయం శంకుస్థాపన వెళ్ళటం, అక్కడ ఏదైతే అక్కడ దాన్ని మన పూర్ణహైతి చేస్తూ ఉండే హోమంలో జగన్మోహన్ వేయకుండా పూజారితో వేయటం, లేదా ప్రసాదం ఇస్తే తీర్థం ఇస్తే కళ్ళకత్తుకుని వెనక పారేయటం, ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటే వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ హిందూ సంప్రదాయం పట్ల ఎలాంటి గౌరవం ఉందనుకోవచ్చు? అసలు పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుపతి వెళ్ళి తను అఫిడవిట్ తీసుకుంది, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పని అఫిడవిట్ తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్ తీసుకోమంటే నేను సీఎంగా ఉన్నాను, నాకు అఫిడవిట్ అవసరం లేదని తిరస్కరించినటువంటి వ్యక్తి. ఆయనకి దైవభక్తి లేదు. అసలు లేనప్పుడు ఆయన తిరుపతి దేవాలయాల సెట్టింగ్ పేరు పెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో సెట్టింగ్లు వేసుకొని అక్కడ నువ్వు కుర్చీల్లో కూర్చొని భార్యాభర్త ఇద్దరు తమాషా చూశారు తప్ప అది దైవ భక్తిని కానీ దైవ పూజని కానీ ఎవరూ అనలేదు. ఎప్పుడు ఆయన ప్రసాదాలు తినడు, ఎప్పుడన్నా నెత్తిన అక్షంతలు వేస్తే కూడా వెంటనే దులిపేసుకుంటాడు, ప్రసాదం పెట్టిన పక్కన పడేస్తాడు. నిన్న కూడా అదే జరిగింది. తీర్థం ఇస్తే కూడా తీర్థం కూడా పారబోసినటువంటి, అది అంతా మీడియాలో కనపడతానే ఉంది, పారబోసినటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఇవాళ నమ్మే పరిస్థితుల్లో లేరు. మేడం మరి ఫైనల్గా మనం చూసుకుంటే అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యే టైంలో మీ మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ చూసాం. మరి ఒక పక్కన వైసీపీ నాయకులు మీరు చేసిన తర్వాతే వాళ్ళు చేశారు, అంబటి రాంబాబు చెలరైపోయాడని చెప్పి మాట్లాడటం ఏంటి, ఎలా చూడొచ్చండి? ఈ పక్కన ఈ రోజున అంబటి రాంబాబు కానీ వైసీపీ నాయకులు కానీ టైగర్ బయటకు వచ్చాడు, పెద్ద పుల్లి బయటకు వచ్చిందని చెప్పి అక్కడ గుంటూరు మొత్తం సత్యనపల్లి మొత్తం హల్చల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే బూతులు తిట్టిన వాళ్ళు టైగర్లు అవుతారనేది ఆ పార్టీలో ఉందేమో మాకు తెలియదు. మేమైతే మా సీఎం మాకు చంద్రబాబు నాయుడు గారు 1 కోటి మంది కార్యకర్తలు ఉన్న పార్టీ ఇది. 1 కోటి మంది కార్యకర్తలు, నేను ఒక కార్యకర్తని. చంద్రబాబు నాయుడు గారు మాకు దైవంతో సమానం. ఇలా సీఎం మా ప్రతిపక్షంలో ఉన్నారా ఇంకోట మాకు అనవసరం. మాకు ఆయన దైవంతో సమానం. ఆయన్ని బండబూతులు, ఆయన్ని వాళ్ళ అమ్మని వాళ్ళని వీళ్ళని మడతబెట్టి నువ్వు బండబూతులు తిడతా ఉంటే అది చూసి కూడా మేము భరించాలా? అది చూసి కూడా మేము ఎదురు తిట్టకూడదా? ఒక 75 ఏళ్ల వ్యక్తిని, 15 సార్లు సీఎంగా ఉన్న వ్యక్తిని, అందరూ ఆరాధించే వ్యక్తిని మీరు బండబూతులు తిడుతుంటే అంబటి రాంబాబుని మేము తిడతంలో ఏమన్నా తప్పు ఉందా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. ఆయన తిట్టానన్న పశ్చాత్తాపం నేను చెందాను నేనని చెప్పి తర్వాత మాట్లాడుతున్నాడు. చెందలేదండి, క్షమాపణ చెప్పలేదు. చెప్పమని కూడా అందరం ఇంటికి వెళ్ళి మాట్లాడాం, కానీ ఆయన సమాధానం చెప్పలేదు. ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగమా, లోకేష్ గారు రెడ్ బుక్, నా ఇంట్లో కుక్క కూడా లెక్క చేయదు అని చెప్పి ఇంకా రెచ్చగొట్టే మాటలు. అంబటి రాంబాబు ఎవరు కొట్టక్కర్లా, ఆయనే రెచ్చిపోయి ఆవేశంతో ఏం మాట్లాడతాడో, ఏం డ్యాన్సులు వేస్తాడో, ఏం వేషాలు వేస్తాడో ఆయనకే తెలుస్తుంది. అది అంబటి రాంబాబుకే చెల్లుతుంది. కాబట్టి ఆయన పులి కాదు, పెద్ద పులి కాదు. కాకపోతే ఆయనకి నిక్నేములు ఉన్నాయి. పులి పెద్ద పులి కన్నా కూడా సంజన, సుకన్య, మల్లెపూలు, గంట, అరగంట ఇవి ఆయనకు వచ్చిన బిరుదులు.